హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ప్రియపుత్రీ పుత్రులారా, నేను ఇప్పుడు మీతో పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రికలోని 5 తంత్రాలు ఉంటాయండి. మొదటి తంత్రం మిత్రలాభం గురించి వరుస వీడియోలు, కథని సెకండరీగా ద్వితీయ అంశంగా అందులో చెప్పబడినటువంటి నీతులు, సూక్తులు, ఇంగిత జ్ఞానాన్ని నేర్చుకునే తత్వాన్ని నేర్పేటటువంటి పోలికలు, వీటిని ప్రధాన అంశంగా ప్రైమరీగా చర్చిస్తూ వరుస వీడియోలు మీకు సమర్పిస్తూ వస్తున్నాను. ముందటి వీడియోలో మందరుడు అనేటటువంటి తాబేలు, లఘుపతనకుడు అనేటటువంటి కాకి, హిరణ్యకుడు అనే ఎలుక ముచ్చట్లాడుకుంటూ ఉండగా ఒక జింక అక్కడికి పరిగెత్తి వస్తే ఇవి పారిపోయి దాక్కొని తదుపరి అలాంటిదేమీ ప్రమాదం లేదని తెలుసుకొని వచ్చి జింకతో మాట్లాడి దాన్ని కూడా తమ స్నేహ బృందంలో కలుపుకొని ఇప్పుడు మొత్తం 4 స్నేహితులయ్యారండి. వీళ్ళు దుష్ట చతుష్టయం కాదు, శిష్ట చతుష్టయం. వీళ్ళు 4 కూడాను ఏదో దొరికింది తిని ఆ చెట్టు నీడలో పడుకొని ఆ చెరువులో ఆ మడుగులో ఉన్న నీరు తాగుతూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇంతవరకు ముందటి వీడియోలో చెప్పానండి, ఇప్పుడు కొనసాగిస్తున్నాను. అంతటనొకనాడు మృగము మేతకు పోయి తొల్లిటి వలె వేళకు వచ్చి తావు చేరమికి మిక్కిలి చింతపడి మందరుడు లఘుపతనక హిరణ్యకులతో నిట్లనియే, మన చిలికాడు చిత్రాంగుడింత మసలుటకు నిమిత్తమేమి, ఎన్నడుగాని ఇంత తడవు రాక నిలిచినవాడు కాడు. అక్కడక్కడ మేతకు పోయిన శకుంత సంతానములు కొరకులు మాని ఇరువులకు రాదొడగే, వ్రేలు తమ తమ పశుల కదుపులను త్రోలుకొని పల్లియలకు పోవుచున్నవారు. సూర్యుడు ప్రతీచి ముఖమునందు సింధూర తిలకము అందము వహించుచున్నవాడు. తరణి కిరణ వారము చల్లార బల్లార నా కారాటము పెళ్ళు మీరుచున్నది. కొంత దూరము పోయి వెదకి వచ్చేదనంటినా నాకు గమన వేగము లేదు. మిమ్ము వంచితినా మీదు మిక్కిలి మీరు మరలి వచ్చి నా కంటబడునందాక నా చిత్తము తత్తరపడుచుండును. నేనేమి చేయుదు అని కన్నీరు నుంచి దిక్కులు చూచుచూ. చూడండి, మందరుడికి ప్రేమ చాలా ఎక్కువ. అందుకే మిగిలిన 3 స్నేహితులు మందరుణ్ణి మరింత గారవించడము, మరింతగా ఆదరించడము ఉన్నది. కాబట్టి అంతటనొకనాడు ఇలా ఉండగా ఒకరోజు మృగము మేతకు పోయి అది జింక తిండి తినడానికి పచ్చిక మేయడానికి వెళ్ళి తొల్లిటి వలె వేళకు వచ్చి, ముందు రోజుల్లాగా వేళకు వచ్చి తావు చేరమకి తమ చోటు చేరకపోయేసరికి మందరుడు ఎంతో దుఃఖపడి చింతపడి మిగిలిన 2 స్నేహితులతో ఇట్లా అంటున్నాడు, మన చెలికాడు ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏమిటి? ఎప్పుడు కానీ ఇంత లేట్ చేయలేదు, ఇంత తడవు నిలిచినవాడు కాడు. అక్కడక్కడ మేతకు పోయినా అదిగో చిన్ని పక్షులు శకుంత సంతానములు కొరకులు మాని పక్షులన్నీ గూటికి చేరుతూ ఉన్నాయి. ఇరువులకు రాదొడగే, పక్షులన్నీ గూడు చేరుతున్నాయి. శకుంత సంతానములు పక్షులన్నీ కూడాను. అలాగే వ్రేలు తమ తమ పశువుల ఈ గొల్లవాళ్ళు తమ తమ పశువుల్ని తీసుకొని పల్లెలకు వెళ్ళిపోతూ ఉన్నారు. సూర్యుడు ప్రతీచి ముఖమునందు పశ్చిమ దిక్కునందు సింధూర తిలకము నందము వహించుచుండను. పడమటి దిక్కున నుదుటి సింధూరంలాగా ఎర్రగా బొట్టు దిద్దుతున్నాడు. అలాగే తరణి కిరణ వారము చల్లారబల్లార, ఆ సరోవరాల్లో మడుగుల్లో ఉన్న నీరు కూడాను సూర్యుడి వేడిమికి వేడెక్కిందిగా వస్తాయి. ఇప్పుడు చల్లగాలికి చల్లారబల్లార. అలా చల్లారుతూ ఉంటే నాకు ఆరాటం పెరుగుతుంది. కొంత దూరం వెళ్ళి చూస్తానా అంటే నేను వేగంగా నడవలేను, నాకు గమన వేగం లేదు. మిమ్మల్ని పంపిస్తానా, మళ్ళీ మీరు వచ్చే వరకు నా ప్రాణం ఉండదు, నా చిత్తము తత్తరపడుచుండును, నేనేం చేయగలను అంటూ స్నేహితుడి కోసం దుఃఖపడుతూ కన్నీరు పెట్టుకుండం చూసి ఈ లఘుపతనకుడు ఇలా అన్నాడు. అలా చూసి కాకి ఇలా అన్నాడు, నాకు
ఎల్ల పక్షుల కంటే జవాతిశయము కలదు, బహుయోజనములైనను క్షణమాత్రములో గ్రుమ్మరి మరలి రానోపుదు. దాని బట్టియే కదా లఘుపతనకుడు అన్వర్ధ సంజ్ఞం బడసియున్నాడను. నీవు కొందల పడకుము, నేనిక్కడ ఉన్నట్లే ఎంచుకొనుము. ఇదిగో నిమిషమాత్రాన వెదకి వచ్చి చిత్రాంగుని వృత్తాంతము చెప్పెదనని పలికి యా క్షణమే ఎగిరిపోయి యా అరణ్యమున నానా ప్రదేశములు వెదకి యొక్కచో నురులలో చిక్కుపడి ఉన్న చిత్రాంగుని చూచి కన్నుల నీరు పెట్టుకుని చేరబోయి ఇట్లని. ఇలా అనేసరికి మందరుడు కళ్ళనీళ్ళు పెట్టుకుండేసరికి లఘుపతనకుడు కాకి ఇలా అన్నాడు, నాకు అన్ని పక్షుల్లో కల్లా జవాతిశయము కలదు. జవము అంటే శక్తి, వేగము. నాకు ఎక్కువ వేగం, అతిశయమైనటువంటి వేగం కలదు. ఎక్స్ట్రీమ్ స్పీడ్ నాకున్నది. బహుయోజనములైనను, ఎంత దూరమైనా సరే క్షణమాత్రంలో గ్రుమ్మరి, క్షణంలో వెళ్ళి అది మొత్తం తిరిగి మళ్ళీ రానోపదు, తిరిగి రాగలను. దాన్ని బట్టియే కదా నాకు లఘుపతనకుడు అనే అన్వర్ధ సంజ్ఞ పేరు, అన్వర్ధ తగిన పేరు కలిగి ఉన్నాను. నన్ను బట్టి, నా లక్షణాన్ని బట్టి నాకు ఆ పేరు ఇచ్చారు. ఇప్పుడు సుకుమారి అని ఒక అమ్మాయికి పేరు ఉంటుంది, ఆవిడ బండగా సిలిండర్లా ఉంటుంది. సుధీర్ అని ఒకడికి పేరు ఉంటుంది, వాడు తలుపు చప్పుడు అయితే మంచ కింద దాక్కుంటాడు. అలా కాదు, అన్వర్ధ సంజ్ఞ, తగిన పేరు కలిగి ఉన్నాడను. కాబట్టి నీవు కొందల పడకుము, నువ్వు దుఃఖపడకు. కొత్త పదం, కొందల పడకుము. ఎంత చక్కని తెలుగండి, ఎంత కమ్మగా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నట్లే ఎంచుకొనుము. నేను ఇక్కడే ఉన్నాననుకో, నిమిష మాత్రంలో, ఇదిగో నిమిష మాత్రాన వెదకి వచ్చి చిత్రాంగుని వృత్తాంతము చెప్పెదను. నిమిషంలో వెతికి వచ్చి చిత్రాంగుడి పరిస్థితి ఏంటి, అసలు ఏమైంది అన్నది నీకు వచ్చి చెప్తాను అని పలికి ఆ క్షణమే ఎగిరిపోయి, ఆ క్షణంలో ఎగిరిపోయి అరణ్యమంతా నానా ప్రదేశాలు వెతికి ఒక చోట ఉరులలో వలలో చిక్కి ఉన్నటువంటి చిత్రాంగుణ్ణి చూసి కన్నుల్లో నీరు పెట్టుకుని, ఎందుకంటే మృత్యువాత పడనున్నాడు తమ స్నేహితుడు, బాధేస్తుంది కదండి. కాబట్టి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఇలా అంటున్నాడు, చెలికాడా, నీవు పరుల సొమ్మునకు ఆశపడవు, పరులను బాధింపబోవు. అడవిలోని గడ్డి మేసి పడియ నీరు త్రాగి ఒక చెట్టు నీడలో పడియుండి ప్రొద్దుబుత్తువు. నీవొక్క కీడు చేత ఎరగవు. నీ వంటి సాధువునకా ఇట్టి ఆపద రావలే, ఇంత దూరము చింతింపనేలా. ఎంతవారికి గాని దైవము అలంఘ్యము. ప్రాప్తించిన వ్యసనమునకు ప్రతీకారము విచారింపవలనే గాని పడి ఉండ తగదు. కాబట్టి ఇప్పుడు కర్తవ్యము నీకు తోచినది శీఘ్రముగా చెప్పుము. మందర హిరణ్యకులు నా మార్గము చూచుచుందురు, పోవలెను అనిన చిత్రాంగుడు విని ఇట్లనియే. ఈ లఘుపతనకం వలలో చిక్కుకొని ఉన్నటువంటి చిత్రాగుండి చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుని, అయ్యో చిలికాడా, నువ్వు ఎంత మంచివాడివి, ఎంత పరుల సొమ్ముకు ఆశపడవు, పరులను బాధింపబడవు, ఏదో పచ్చిక తిని ఏదో పడియ నీరు ఆ కొలంలో నీళ్లు తాగి చెట్టు నీడలో పడుకుంటావు, రొద్దుబుచ్చుతావు, ఒక్కరికి కీడు చేయాలన్న చేత ఆలోచన కూడా ఎరగవు. అలాంటి నీకా ఇలాంటి కష్టం రావాల్సింది, ఇంత దూరం అనుకోవడం ఏంటి? ఎలాంటి వాళ్ళకైనా ఈశ్వరుడి ఆ దైవ ఆన మనం దాటలేం కదా. కాబట్టి ఇప్పుడు దీని గురించి ఆలోచించడం కాదు, ప్రాప్తించిన వ్యసనమునకు కలిగినటువంటి ఆపదకి ఏమిటి ప్రతీకారం, ఎలా దాన్ని దాటాలా అని సమస్యకి పరిష్కారం వెతకాలే కానీ రిచ్చపడి ఉండతగదు. తత్తరపడి షాక్లో ఉండడం కుదరదు. విఘాత పడకూడదు. తొందరగా సమస్యను అర్థం చేసుకోవాలి, దాని పరిష్కార మార్గం వెతకాలి. కాబట్టి ఇప్పుడు కర్తవ్యం నీకు తోచింది శీఘ్రంగా చెప్పు. మందర హిరణ్యకులు నా దారి, నేను ఎటువైపు వెళ్ళానని నా కోసం చూస్తూ ఉంటారు, కనుక పోవలెను అనిన చిత్రాంగుడు విని ఇట్లనియే. ఏమన్నాడన్నది తదుపరి వీడియోలో వివరిస్తానండి. నిడివి పెరిగితే మీ జీవన వేగానికి చూడలేరేమో. ఇవి పిల్లలు కూడా చూడాలని
పిల్లల చేత మీరు చూపించి ఆ పైన పంచతంత్రం చదివిస్తే రీడబిలిటీ, పఠనాసక్తి, వాళ్ళ ఆల్ స్కిల్స్ని, మెమరీని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని, విశ్లేషణాశక్తిని, ఎన్నో స్కిల్స్ పెంచుతుందండి. ఎందుకంటే ఒక సినిమా 2 GB 2.5 GB ఉందనుకుందాం, అదే ఆ 2.5 జీబీలో ఒక 100 పుస్తకాల టెక్స్ట్ మ్యాటర్ పడుతుంది. అవర్ బ్రెయిన్ ఈజ్ ద సేమ్ కేస్. సో రీడబిలిటీతో మా జనరేషన్లో మాకు టీవీలు లేవు కదా, రేడియో ఒకటి, నెట్ అసలు ఆశే లేదు కదా, అసలు ఊహ కూడా తెలియదు కదా. ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, నేను నా వైద్యం కోసం బళ్ళారి వెళ్ళాను. అక్కడ నా భక్తులు ఉంటే, ఎందుకంటే నరాల బలహీనతతో బాధపడుతున్నాను, అందుకని బళ్ళారి వెళ్ళాను. అక్కడ చూస్తే పిల్లలు 5-6 ఏళ్ల వాళ్ళు కూడా అది తీసుకుని టిక్కును కొడుతూ ఆ గేమ్స్ ఆడుతున్నారు. కార్లు, ఏవేవో రకరకాల వీడియో గేమ్స్. అసలు మొత్తం బ్రెయిన్ మొద్దుబారిపోతుంది, కళ్ళు బండబారిపోతాయి, హృదయం అంతకంటే అవిధేయతతో నిండిపోతుంది. ఆ ఆటల మత్తు మరిగి వ్యసనపరుడైనటువంటి మద్యం వ్యసనానికి మరిగినవాడు కుటుంబ సభ్యుల మాట ఎలా వినడో, ఎంత ఈసడిస్తాడో, ఎంత కొట్లాడుతాడో, ఇదిగో ఈ పిల్లలు కూడా. పిల్లలకి సెల్లులు ఇచ్చి ఆ పైన పిల్లలు మా మాట వినడం లేదని అంగలార్చే తల్లిదండ్రులకు ఒక నమస్కారం చేస్తూ, ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.